కదా. తప్పుడు పనులు చేస్తున్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్, ఇంకొక హీరోయిన్ అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాస్తారని భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి. నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈరోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దాంట్లోనే ఉన్నాను. ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మనతో ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు. దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఫేక్ అని అంటుంది. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్. అంటే ఎవరికి? హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడి నుంచి ఒక కాల్ చేయండి. చాలా మంది హీరోయిన్లతో అతనికి అఫైర్ ఉంది అంటున్నారు. ఎవరెవరితో మీరు చూసారు, ఎవరెవరు, అది ఏం చెప్పారు? నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలియదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. లావణ్య గారు, మాల్వి మల్హోత్రాకి మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా? అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరెవరి పేర్లు చెప్పదలుచుకున్నారు చెప్పండి. లవర్ విధి అని చెప్పానండి, అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని. షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో, అండ్ సినిమా పేర్లు వదిలేండి, పేర్లు అదే పేర్లు గుర్తు రావట్లేదు నాకు. మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టాప్ వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది. ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అసలు రాజ్ క్యారెక్టరే కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తాడు. అండ్ ఇప్పుడు మొన్న మే 11th మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. ఏవండి కరెక్టే, ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్తో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మాల్విని చెప్పమనండి. మేము డిన్నర్కి నా కోసం రాస్తారు, ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాస్తారు 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి, ఎలా బ్రతకాలి? రాజ్ తరుణ్ నటించిన సినిమాలు హీరోయిన్స్ తో మాత్రమే ఎఫ్ఐఆర్ గురించి చెప్పారు. అంటే రాజ్ క్యారెక్టర్ ఏంటి? ఏవండి మరి సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటాడా, లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? మరి బయట వరల్డ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్స్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. కానీ ఇదే విషయం పైన రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. మేము కో యాక్ట్రెస్ ఒక హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ లో ఉంటుంది, చాలా క్లోజ్. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను, కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. మాల్వి మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అంటే ఏమన్నా? ఏమండి 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 houses మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది.